ఓం నమ శివాయ. 8వ అధ్యాయం హరినామస్మరణ ఫలితాలు. వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత ఫలితాలను విన్న జనక మహారాజుకు ఎన్నో సందేహాలు కలిగాయి. తన సందేహాలను తీర్చడం కోసం మహర్షి జనకుడు ఈ విధంగా ప్రశ్నించాడు. మహానుభావ, మీరు చెప్పిన కార్తీక వ్రత ఫలితాలన్నీ శ్రద్ధగా విన్నాను. దీనివల్ల నాకు సందేహం ఏర్పడింది. నదీ స్నానం, దీపదానం, ఫలదానం, అన్నదానం వంటి చిన్న చిన్న పనులకే గొప్ప ఫలితాలు కలుగుతాయని, స్వర్గ సుఖాలు కలుగుతాయని, విష్ణులోకంలో నివాసం ఏర్పడుతుందని చెప్పారు. కానీ ధర్మశాస్త్రాలు మాత్రం దుర్మార్గ ప్రవర్తన కలిగిన వారి పాపాలు పోగొట్టాలంటే వేదాలు చెప్పిన ప్రాయచిత్తాలన్నీ చేయలేని చెబుతున్నాయి. ఎన్నో యజ్ఞాలు యాగాలు చేస్తే కానీ గొప్ప పుణ్యం రాదని చెబుతున్నాయి. కానీ మీరు మాత్రం కేవలం కార్తీక మాస వ్రతం చేసినందువల్లే అన్ని పాపాలు పోయి చెప్పలేనంత పుణ్యం వస్తుందంటున్నారు. ఇదెలా సాధ్యపడుతుంది? కొద్దిపాటి పుణ్యంతోనే ఇంత గొప్ప ఫలితాలు ఎలా వస్తాయి? మీరేమో సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా చెబుతున్నారు. ఇది సాధ్యమయ్యే పనేనా? ఇందులో ఉన్న రహస్యం ఏమిటి? పెద్ద పర్వతాన్ని వేలికొనతో తొలగించినట్లుగా ఉంది మీరు చెబుతున్న విషయం. వినటానికి బాగుంది, కానీ ఆచరణ ఫలితాన్ని ఇస్తుందా? అగ్ని ప్రమాదంలో పూర్తిగా చిక్కుకున్న వారి మీద దోసడి నీళ్లు పోస్తే ఫలితం దక్కుతుందా? ఎన్నో పాపాలు చేసిన వారు ఒక్కసారి కార్తీక స్నానం చేస్తే ఫలితం వస్తుందా? మీరు చెబుతున్న పురాణ కథలన్నీ ఇలాగే ఉన్నాయి. ఘోరమైన పాపాలు చేసిన వాళ్ళు కూడా చిన్నపాటి కార్తీక మాస ఫలితంగా స్వర్గాన్ని పొందుతారా? నాకు కార్తీక మాస వ్రతం మీద సందేహం లేదు, కానీ చిన్నపాటి ధర్మ కార్యానికి అంత గొప్ప పుణ్యం ఎలా వస్తుందో తెలియటం లేదు. దయచేసి నా సందేహాలు తీర్చండి అన్నాడు జనక మహారాజు. జనకుడు అడిగిన ప్రశ్నలు, సందేహాలు విన్న వశిష్ఠ మహర్షి చిరునవ్వు నవ్వాడు. రాజా, నువ్వు అడిగిన ప్రశ్నలు సరైనవే. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబుతాను, విను అంటూ వశిష్ఠుడు చెప్పడం ప్రారంభించాడు. వేదాలు, ధర్మశాస్త్రాలు ఎన్నో ధర్మ సూక్ష్మాలు చెబుతాయి. ఇవి మన మనసులకు ఒక్కసారి ఒక్కొక్క విధంగా అర్థమవుతుంటాయి. గొప్ప పుణ్యాలు చిన్నవిగాను, కొద్దిపాటి పుణ్యాలు పెద్దవిగాను అనిపిస్తాయి. నిజానికి పెద్ద చిన్న పుణ్యాలనే విభజన గురించి మనం చర్చించాల్సి ఉంది. ధర్మ సూక్ష్మంలో సాత్విక, రాజసం, తామసం అని 3 రకాలు ఉంటాయి. సాత్విక గుణాలు చాలా చిన్నవిగా అనిపించినప్పటికీ గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. దేశ కాల పాత్రలన్నీ, దేశం అంటే పుణ్యక్షేత్రం, కాలం అంటే పుణ్యకాలం, పాత్రత అంటే యోగ్యత అనుసరించి వాటి గురించి ఆలోచించి చేసే ధర్మాలు సాత్విక లేదా సత్వ ధర్మాలు. వీటి ద్వారా వచ్చిన ఫలితం మొత్తాన్ని పరమేశ్వరుడికి అర్పించే బుద్ధి సాత్విక బుద్ధి. ఇటువంటి సత్వ ధర్మానికి చాలా ప్రభావం ఉంటుంది. సాత్విక ధర్మం అన్ని పాపాలను పోగొడుతుంది, మనల్ని పవిత్రుల్ని చేస్తుంది, దైవలోక సుఖాలని కలుగజేస్తుంది. సాత్విక కార్తెలో ముత్యపు చిప్పలో పడిన చిన్నవాన నీటి చినుకు కూడా దగదగా మెరిసినట్లు దేశకాల పాత్రలన్నీ గుర్తించి చేసే ధర్మ కార్యం చిన్నదైన గొప్పగా ప్రకాశిస్తుంది, గొప్ప ఫలితాన్నిస్తుంది. సదాచార్యుడైన వ్యక్తి పుణ్యకాలంలో ఎంత చిన్న దానం చేసినా అనంతమైన ఫలితం కలుగుతుంది. ఫలితాన్ని కోరుకొని చేసేవి రాజస ధర్మాలు. ఇవి శాస్త్రం చెప్పిన విధంగా చేసినవి కావు. ఇటువంటి ధర్మాలు పునర్జన్మకు కారణంగా నిలుస్తాయి, కొన్ని కష్టాలకు కారణమవుతాయి. దేశకాల పాత్రలన్నీ ఆలోచించకుండా చేసేవి తామస ధర్మాలు. శాస్త్రం చెప్పిన నియమాలే ఇందులో ఉండవు. డాంబికంగా చేసే పనులవి. వీటి వల్ల ఎటువంటి పుణ్య ఫలితం కలగదు. దేశకాల పాత్రలు సమకూరినప్పుడు తెలిసి కానీ తెలియక చేసిన కానీ కొద్దిపాటి ధర్మమైన పుణ్యమైన గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. పెద్ద కట్టెల మోపులో చిన్న నిప్పురవ్వ పడినా మొత్తం కట్టెల మోపు కాలిపోతుంది కదా, అలాగే గొప్ప పాపాలు కూడా చిన్న పుణ్య కార్యానికే నశించిపోతాయి. ఇందుకు ఉదాహరణ ఒక కథ చెబుతాను, విను అంటూ వశిష్ఠుడు కథ చెప్పటం ప్రారంభించాడు. పూర్వం కన్యాకుబ్జ దేశంలో సత్యవ్రతుడనే పేరు కలిగిన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు 4 వేదాలు చదువుకున్న పండితుడు, సదాచారాలు పాటించేవాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని విడిచిపెట్టేవాడు కాదు. అతడు సార్థక నామధేయుడు అంటూ అందరూ ప్రశంసించేవారు. అతని భార్య పేరు హేమవతి. ఆమె కూడా భర్తకు తగినది ఆచార సంప్రదాయాలన్నీ చక్కగా పాటించేది. వారిద్దరు అన్యోన్యంగా ఉండేవారు. కొంతకాలానికి వారికి కుమారుడు జన్మించాడు. అతడికి అజమీలుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దగా పెంచుకుంటున్నారు. ఆ దంపతులు వివాహం జరిగిన చాలా కాలానికి పుట్టిన బిడ్డ కావడంతో అజమీలుడిని తల్లిదండ్రులు బాగా గారాభంగా పెంచారు. ఫలితంగా అతడు పెద్ద పట్ల నిర్లక్ష్యంగా ఉండేవాడు. చెడు స్నేహాల కారణంగా వ్యసనాలు అలవాటు చేసుకున్నాడు.
కులధర్మాన్ని పాటించేవాడు కాదు. జంధ్యాన్ని కూడా తెంపి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేవాడు. యవ్వన దశ వచ్చేసరికి అజమీలుడికి కామవాంఛలు విపరీతంగా పెరిగాయి. దాసిజనంతో కామవాంఛలు తీర్చుకునేవాడు. ఓ రోజున ఎరుకుల జాతికి చెందిన స్త్రీని చూసి ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు. ఆమె కూడా అతడి పట్ల ఆకర్షితురాలయ్యింది. ఇద్దరు నిరంతరంగా కామక్రీడలో మునిగిపోయేవారు. ఆమె మాయలో పడిన అజమీలుడు ఇంటికి రావటం కూడా మానేశారు. ఆమె ఇంట్లో భోజనం చేసి అక్కడే ఉండిపోయాడు. తల్లిదండ్రుల్ని పూర్తిగా విడిచిపెట్టాడు. బంధువులు అతన్ని పూర్తిగా వదిలేశారు. అజమీలుడు కిరాత వృత్తిలోకి మారాడు. జంతువులు పక్షుల్ని వేటాడడం మొదలుపెట్టాడు. ఓ రోజున అతడి భార్య తేనె పట్టు కోసం చెట్టెక్కింది. ప్రమాదవశాత్తు కొమ్మ విరగడంతో కింద పడి చనిపోయింది. కళ్ళ ముందే భార్య అకస్మాత్తుగా చనిపోవటంతో అజమీలుడు తీవ్రంగా బాధపడ్డాడు. అక్కడే అడవిలోనే ఎండు కట్టలు తెచ్చి భార్య శవానికి దహన క్రియలు నిర్వహించాడు. అప్పటికే అజమీలుడికి ఎరుకల జాతి స్త్రీ వల్ల సంతానం కలిగింది. అందులో యుక్త వయసుకు వచ్చిన కుమార్తె కూడా ఉంది. వావి వరుసలు ఆలోచించకుండా కుమార్తెతోనే కామవంచలు తీర్చుకోవడం ప్రారంభించాడు అజమీలుడు. ఆమెకు పుట్టిన బిడ్డలంతా పురిటిలోనే చనిపోయారు. చాలా కాలానికి వారిద్దరికి మగబిడ్డ పుట్టాడు. దీంతో వారిద్దరు ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ఆ బిడ్డకు నారాయణ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. క్రమంగా అజమీలుడికి వయసు పైబడింది. రోగాల పాలయ్యాడు. ఆయువు తీరే సమయం దగ్గర పడింది. యమదూతలు అతడి ప్రాణం తీసుకువెళ్ళటానికి వచ్చారు. వాళ్ళని చూడగానే అజమీలుడికి మరింత భయం ఏర్పడింది. దూరంగా ఉన్న తన కుమారుడిని పేరు పెట్టి నారాయణ నారాయణ అంటూ పిలవడం ప్రారంభించాడు. కానీ దగ్గర వచ్చిన యమదూతలు మంత్రం అంటూ పిలుస్తున్నాడు. ఆయన కుమారుడికి ఆ పిలుపు వినబడలేదు. కానీ అజమీలుడికి దగ్గరగా వచ్చిన యమదూతలు మాత్రం నారాయణ నామస్మరణం విన్నా దూరంగా పారిపోయారు. అజమీలుడు ప్రాణం విడిచాడు. ఇంతలో అక్కడకు శంకు చక్రం తిరునామాలు ధరించి విశాలమైన కన్నులతో శాంతరూపంతో ఉన్న విష్ణుదూతలు వచ్చారు. వారు అజమీలుడి సూక్ష్మ దేహాన్ని తమతో పాటు తీసుకువచ్చిన దివ్యమైన విమానం ఎక్కించి తీసుకుపోవడానికి సిద్ధమయ్యారు. యమదూతలు వారిని అడ్డగించారు. ఇతడు అనేక పాపాలు చేశాడు. యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం ఇతడి ప్రాణాలు తీసుకుపోవడానికి వచ్చాము. ఇది మా రాజుగారి ఆజ్ఞ. మీరెవరు అంటూ ప్రశ్నించారు. అందుకు ఆ దివ్యదూతలు సమాధానం చెప్పడం ప్రారంభించారు. స్కంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని 8వ అధ్యాయం సమాప్తం. 8వ రోజున పారాయణం సమాప్తం.